బీసీల అభివృద్ధిని అడుగులు పట్టిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలము నీది గ్రామానికి రావడం జరిగింది. ఈ రాయలపుదొడ్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు, వాళ్ళ స్వాగతానికి మా ధన్యవాదాలు. వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు. మాకు రోడ్లు బాగలేవు, అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని, అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి, రావట్లేదు సరిగాని. ఆ పెన్షన్స్ కూడా రాబోయే 2 నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే ఈ నెలది పోయిన నెలది కలిపి వాళ్ళకి ఆ 2000తో సహా 4000 మొత్తం 6000 రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము. అలాగే వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, గ్రామాల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదని. వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం. మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో భైరవాన్తిప్ప ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకొక 6 నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి 2 సంవత్సరాలని చెప్తున్నా, వేరే చోట్ల 2.5 సంవత్సరాలను తెలియజేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో, కంప చెట్లతో నిండి ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి స్థాయిలో నీళ్లు అందించి ఏర్పాటు చేస్తాం. అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం. లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్లి ఆ పూడికనంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా అమ్ముకుంటుంది. అలా కాకుండా రైతుల పొలాల నుంచి వచ్చిన పూడిక కాబట్టి అది రైతులకే చెందేటట్టు, రైతులే మరీ దాన్ని తిరిగి తోలుకుండేటట్టు ఆ ఏర్పాటు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. రాబోయే మే 13వ తారీఖు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చెప్తున్నారు. అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా బోయ అంబికాలక్ష్మి ఇద్దరికి కూడా వాళ్ళు సైకిల్ గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. కాబట్టి ఈ
ఏదైతే రాయలపదొడ్డి గ్రామంలో వచ్చామో ఇంకా చాలా సమస్యలు అడిగాయి. ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఎన్నికల తర్వాత చూస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఇంకా చాలా సౌకర్యాలు కూడా కావాల్సిన అవసరం ఉంది. చాలా మంది బాధతో పడుతున్నారు, వ్యాధులతో పడుతున్నారు. చాలా మందికి వ్యాధులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సపరేట్ హాస్పిటల్ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కళ్యాణదుర్గ పట్టణంలో. అది కూడా నిర్మించి ప్రజల కోసం సౌకర్యార్థం ప్రజల కోసం ఏర్పాటు చేసే అవకాశం చేస్తారని తెలియజేస్తున్నారు.